దానిలో భాగంగా ఈ రకమైనటువంటి పని చేస్తా ఉన్నారు. ఇదొక్కటే కాదండి, మన అందరం కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అందరూ కూడా అడల్టరేషన్ ఆఫ్ గీ మీదే పడ్డాం. కానీ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఒక పిల్లు కూడా వేయబోతానికి సిద్ధం చేస్తా ఉన్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా దీన్ని జరుగుతూ ఉండగానే ఇక్కడ జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి అవినీతి, తిరుమలలో జరిగినటువంటి డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, ఏదైతే శ్రీవాణి పేరుతోటి వాడు దోపిడీ చేశారో, ఏ రకంగా అయితే పింక్ డైమండ్ ఆరోపణలు చేసి అవన్నిటికీ నిజాన్ని నిగ్గుదేల్చకుండా పక్కన పెట్టారో, ఏ రకంగా అయితే గోల్డ్ అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టారో, ఏ రకంగా అయితే టీటీడీకి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇతర అవసరాల కోసం డైవర్షన్ చేశారో, వాటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారం జరగాల. అవసరం ఉన్నా లేకున్నా ఇంజనీరింగ్ పనులు చేశారు. మీరు అంటున్నట్టుగా శ్రీవాణి ట్రస్ట్ నుంచి 580 కోట్ల రూపాయలు చేశారు, ఎన్నో పనులు చేశారు. ఇది ఒకటే కాదండి, దీంతో మాత్రమే ముడిపడలేదండి. ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికే కాదు, యావత్ హిందూ సమాజం మీద దాడి జరిగింది ఆ టైంలో. ఆ గత 5 సంవత్సరాల పాటు చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కానివ్వండి, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు కానీ ధ్వంసంతో పాటు కబ్జాలు చేయడం కూడా జరిగింది. ఎన్నోసార్లు భారతీయ జనతా పార్టీ ఇతర మిత్రపక్షాలతో కలిసి పోరాటం చేసినటువంటిది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మనం చూసినట్టయితే రామతీర్థంలో జరిగింది కానీ, చారియట్ ఎక్కడైతే మన అంతర్వేదిలో జరిగినటువంటి ఆ రథాన్ని కానీ, అదేవిధంగా విజయవాడ అమ్మ కనకదుర్గమ్మ టెంపుల్ జరిగినటువంటి వెండి సింహాలను దొంగతనం కానివ్వండి, వీటేంటి మీద కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇదే విధంగా ఎంతో భూములను కూడా మంగళగిరిలో దేవాలయానికి అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి, పానక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 30 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళన్నింటినీ కూడా డాక్యుమెంట్స్ కూడా మార్చేయడం జరిగింది. అదేవిధంగా పున్నమి ఘాట్ దగ్గర క్రైస్తవ మతాన్ని బాప్టిజం చేసే దానిలో భాగంగా ప్రయత్నం చేసి దానికి అసలు ఒక వ్యవస్థనే క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. గుడి దగ్గర ఎదుర్కొన్నటువంటి ఘాట్లో చేసినటువంటి పని. నేను అందుకోసమే చెప్తా ఉన్నాను, కేవలం ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ముడిపెట్టేటటువంటి అంశం కాదు. దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఈ సమస్యలన్నింటిని కూడా మరొకసారి మనకు గుర్తు చేయడం కోసం ఈ సందర్భంగా బయట పెట్టారేమో కానీ ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో హిందూ మతం మీద కానీ, హిందూ సాంప్రదాయాల మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ జరిగినటువంటి దాడిని మొత్తాన్ని కూడా సమగ్రమైనటువంటి విచారణ చేయాలా. సనాతన బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో చాలా ముఖ్యమైనటువంటి విషయం, చిత్తూరులో ఇప్పుడు అడల్టరేషన్ ఆఫ్ గీ అన్నాం 18 సార్లు మీకు జరిగింది. గతంలో 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి చిత్తూరులో అతిపెద్ద డైరీ అనేటువంటి చిత్తూరు డైరీని మూతపడిపోయిన సందర్భంగా దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి, అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సినటువంటి పాలు కానివ్వండి, వెన్న కానివ్వండి, నెయ్యి కానివ్వండి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. 2018లో ఆ ప్రయత్నం జరిగింది. 19లో ప్రభుత్వం పోయిన తర్వాత ఆగిపోయింది. అదంతా కూడా సమగ్రమైనటువంటి టీటీడీ రిపోర్ట్ కూడా ఉంది దాని మీద. టీటీడీ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఆ డైరీ కనుక వచ్చినట్టయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గోవుల ద్వారా ఆ డైరీ ద్వారా ప్రాసెస్ చేసుకొని అక్కడ కావాల్సినటువంటి వెన్నంతా కూడా తెచ్చుకునే అవకాశం ఉందని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని తీసుకెళ్లిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2021లో తీసుకెళ్లి అమూల్ డైరీకి ఎందుకు ఇవ్వాలండి? అవసరం ఏంటండి? అక్కడ దాన్ని స్థాపించినటువంటి నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి మరి దాన్ని అమూల్ డైరీకి అప్పచెప్పారే. ఏ దురుద్దేశంతో మీరు ఈ పని చేశారు? ఎందుకోసం అని చెప్పి అమూల్ డైరీకి ఆ రోజు ఇవ్వాల్సి వచ్చింది? అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమన్నా బయట డబ్బులు పెట్టి కొనుక్కునేటటువంటి పరిస్థితి? ఇదంతా కూడా మళ్ళీ ఇంకో మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నాడు, ఆయనే ధర్మ సంస్థాపనార్థం ఆయన వచ్చినట్టుగా, సనాతన ధర్మానికి రక్షకుడుగా, హిందూ సమాజాన్ని ఆయనే ఉద్ధరించినట్టుగా. చెన్నైలో మేమే కట్టాం, జమ్మూ కాశ్మీర్లో మేము కట్టాం, హైదరాబాద్ జూబిలీహిల్స్లో మేము కట్టాం అంటున్నాం. ఎవరు డబ్బుతోటి కట్టారు? ప్రజలు ఇచ్చినటువంటి కానుకల్ని, దేవదేవుడికి ఇచ్చినటువంటి కానుకల్ని ఆ ట్రస్ట్ ద్వారా, అదొక అటానమస్ బాడీ, ఆ ట్రస్ట్ ద్వారా అంతకుముందే, ఇవాళ కాదు అది ప్రతిపాదనలన్నీ కూడా, ఇవన్నీ ప్రతిపాదనలు 2014 నుంచి 19 దాకా జరిగిన ప్రతిపాదనలు. జరిగిన వాటికి కొన్నింటిని మీరు కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేశారు. మరొకటి చూద్దాం ఈ సందర్భంగా, అమరావతిలో సుమారుగా 100 నుంచి 150 ఎకరాల్లో పెద్ద భారీ ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం మందిరాన్ని నిర్మించడానికి సిద్ధపడితే నిర్మోహమాటంగా అదంతా తీసి పడేసి కేవలం 10 ఎకరాలకి దాన్ని పరిమితం చేసి అక్కడ పనిచేసేటటువంటి పూజారులకి
అక్కడ అర్చకులకి కనీసం ఆ దరిదాపుల్లో కూడా నివాస స్థానం లేకుండా ఎక్కడి నుంచో పక్కన ప్రాంతాల నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి వారందరూ కూడా అక్కడికి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. అంటే మీరు సనాతన ధర్మాన్ని నిరంతరం కూడా కుదించేటట్టు చేశారు, కట్ చేస్తా ఉన్నారు మీరు నిరంతరం. ఏదో ఈయనే ఉద్ధరించినట్టుగా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడవలసినటువంటి అవసరం లేదు. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే ఒకటే చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ తరఫున నువ్వు చేసినటువంటి అరాచకం హిందూ సమాజమే కాదు, ప్రజల పట్ల నువ్వు చేసినటువంటి అరాచకాన్ని ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వంతో కలిసి ఖచ్చితంగా నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది. సిట్ కూడా వేయటం జరిగింది కాబట్టి సిట్ లో కూడా ఒక మాట పవన్ గారు ఈ సందర్భంగా సిట్ లో కూడా చాలా స్పష్టంగా తుషార్ మెహతా గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ రిగార్డింగ్ ద సిట్ విచ్ ఈస్ బీన్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఆల్ ద ఆఫీసర్స్ ఆర్ ప్రూవ్ టు బి జెన్యూన్, వీ హావ్ మేడ్ అన్ వెరిఫికేషన్ అని సుప్రీంకోర్టు సాక్షిగా వారు చెప్పడం జరిగింది. అదే విధంగా వారు చెప్తూ కూడా అన్నారు, మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా పెట్టుకోవాలంటే కూడా మీరు కోర్టు కనుక అనుమతి ఇచ్చినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పంపించేదానికి సిద్ధంగా ఉన్నామని. అందుకని సిబిఐ చీఫ్ ఆధ్వర్యంలో ఇవాళ ఇద్దరు సిబిఐ నుంచి, ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ నుంచి పోలీస్ ఆఫీసర్స్, అదే విధంగా మన ఫుడ్ FSSAI దాని నుంచి. అట్లాగే ప్రకాష్ గారు, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మాకు ఎట్లాంటి అపనమ్మకం లేదు, ఏదైతే సిట్ కు సంబంధించి కూడా మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పిన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అంటే గతంలో చూడండి, ఇప్పుడు ఏదైతే కేంద్రం ఉందో జగన్ కు సహకరిస్తుందేమో అన్నట్టుగా మాటలు వచ్చాయి. నిన్న దాంతో పూర్తిగా అట్లాంటి అన్ని పోయాయి. ఎప్పుడు కూడా మనం సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా నిజంగానే ప్రవర్తించింది. గత 10 సంవత్సరాలు బట్టి కూడా ఒకటి ఏంటంటే మీరు అన్నట్లుగా కొంతమందిలో ఉన్నటువంటి అపోహని చాలా క్లియర్ గా మీరు చెప్పారు. ఇప్పుడు ఆ అపోహ ఏదైతే ఉందో అది చాలా సుస్పష్టంగా తుషార్ మెహతా గారి రూపాన కేంద్ర ప్రభుత్వం తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసింది. గతంలో అమరావతి విషయంలో కూడా చాలా స్పష్టంగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చెప్పేది అబద్ధం అని కూడా చెప్పారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకే నిర్ణయంతో ఉంది. రైట్. అంకమరావు గారు ఏం చెప్తారు? నిన్న బ్రహ్మోత్సవాలు మొదటి రోజు